టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బీజేపీ ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చింది. అవునాయన అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అది నిన్న ఏం జరిగింది అనేది కదా వాళ్ళకు. ఇవాళ ఏం జరగాలి, ఇవాళ ఏదైతుందో వాళ్ళు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ ఏ విధంగా రక్షించుకోవాలి, రక్షించుకొని ఏదైతుందో కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఏదైతుందో అందెరువును ఎవరికి సాధ్యం కాదు. కాంగ్రెస్ ను ఎదుర్కోవటము వ్యక్తిగతంగా సింగిల్ పార్టీగా బీజేపీకి సాధ్యం కాదు, బీఆర్ఎస్ సాధ్యం కాదు. కాబట్టి ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ను కనుమరుగు చేసి నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ మీకు మెజారిటీ ఆఫ్ సీట్లలో డిపాజిట్లు కోల్పోతున్నారు. అవుట్ ఆఫ్ 17 contested parliamentary constituencies, BRS is going to lose deposit in almost more than 10 parliamentary segments. They are going to lose deposit. Deposit, I am telling, deposit. Exactly. అదే ప్రభుత్వ అధినేత టీఆర్ఎస్ పార్టీ కదా. ప్రభుత్వ అధినేత ఎవరు? గత ప్రభుత్వంలో అంత పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఆనవాయితీలు లేవు. అటువంటి ఆనవాయితీలు ఏమంటే తెరపై పెట్టచ్చు. అటువంటి ఆనవాయితీలు ఏమి లేవు. ఈ ఆనవాయితీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు. నెంబర్ 1 సార్, ప్లీజ్ బియర్ మీ. ఇలా జరుగుతున్న విచారణ అనేది రాజకీయ అంశంతోని, రాజకీయ కుట్రతోని, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అస్థిరపరచాలనే ఒక భావనతోని, ఒక విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరచాలనే ఒక భావనతోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దుశ్చర్య ఇది. ఇవాళ రాధాకిషన్ రావు గారు ఏదైతే ఆయన కన్ఫరెన్స్ స్టేట్మెంట్ లో ఇవన్నీ కూడా పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. బీజేపీ ఎందుకు భుజాలు తడుపుకుంటుందో అర్థం కావటం లేదు. బీజేపీ ఎందుకు భుజాలు తడుపుకుంటుందో అర్థం కావటం లేదు. ఎందుకు కేసీఆర్ నీ మిత్రపక్షమైంది భుజాలు తడుపుకుంటున్నావు? నువ్వు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఏదైనా చట్టం చట్టమే, ఏదైనా చట్టం చట్టమే, ఏదైనా చట్టం చట్టమే అంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రావాలి లుకౌట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి కదా. ప్రభాకర్ రావు సంబంధించి లుకౌట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇది ప్రొసీడింగ్, ఇవాళ అది ప్రాసెస్ లో ఉన్నది. వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది మామూలు విషయం కాదు. రాధాకిషన్ రావుతో ఏదైతుందో వాస్తవాలు వెలుగులు తెచ్చే విధంగా ఏదైతుందో రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. దీనికి అనుగుణంగా ఏదైతుందో ఆ ఆధారాలతోనే ఇవాళ ముందుకు పోబోతున్నది. ప్రభాకర్ రావు కూడా తెప్పిస్తుంది. సాధ్యమైనంత తొందరలో ఏదైతున్నదో ఇవాళ దీని బాధ్యులైనటువంటి వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు అందరూ ఏదైతుందో శిక్షను అనుభవించాల్సి వస్తుందని చెప్పని పేర్కొంటాను. థ్యాంక్ యూ.